భారత వాయుసేనకు చెందిన రవాణా విమానం ప్రమాదంలో 5గురు మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 2 అధికారులు, 3 సిబ్బంది ఉన్నారు. జోర్హాట్ ఎయిర్ బేస్ లో AN-32 రకం వాయుసేన విమానం రన్వేపై ల్యాండ్ అయిన తర్వాత ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. విమానం నుంచి దట్టమైన పొగలు, మంటలు రావడాన్ని గమనించిన ఎయిర్ బేస్ అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే వాయుసేనకు చెందిన ప్రత్యేక రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గురైన AN-32 విమానాలు భారత వాయుసేనలో అత్యంత కీలకమైనవి. ఇవి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, లడఖ్ లాంటి సరిహద్దు ఎత్తైన పర్వత ప్రాంతాలకు సైనికులను, భారీ రక్షణ సామాగ్రిని చేరవేసే వ్యూహాత్మక రవాణా సేవలను అందిస్తుంటాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. అస్సాంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి AN-32 ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగానే కుప్పగూలింది. దీంతో దాంట్లో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నటువంటి మొత్తంగా కూడా అందులో సంబంధించి టేకాఫ్ అయి జోహ్రాట్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయి ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వెంటనే ఎయిర్ బేస్ పరిసరాల్లో ఒక్కసారిగా కూలిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ లో మంటలు చేయడంతో ఈ కుప్పకూలినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సో ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారో అనే వివరాలు, ఎంతమందికి పరిస్థితి తీవ్రంగా ఉంది అనేది, విషమంగా ఉంది అనే వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. కానీ IAF చెందినటువంటి AN-32 ఎయిర్ క్రాఫ్ట్ అయితే విమాన ప్రమాదానికి గురైంది. పూర్తి సమాచారం త్వరలో వెల్లడిస్తామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. విమానం కూలిన వెంటనే సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. సో అంటోనవ్ AN-32 అనే 2 ఇంజన్ గల టర్బోప్రాప్ సైనిక అంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ వింగ్ విమానం ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు వర్క్ హార్స్ గా పనిచేస్తుంది. సో ఇండియా సైన్య అవసరాల కోసం ఇది సోవియట్ యూనియన్ లో తయారు చేసిన ఈ విమానంలో సుమారు 100 ఎయిర్ క్రాఫ్ట్లు సేవలు అందిస్తున్నాయి. సో AN-32 విమానం ప్రతికూల వాతావరణ స్థితిలో రాణించేలా, అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా విమానం ఇబ్బంది లేకుండా ప్రయాణించగల పరిస్థితి ఉంటుంది. సో ఇది ఎత్తైన ప్రదేశాల్లో కూడా అట్లాంటి అంటే ఈ వేడిని, అదే విధంగా ఎట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో, వాతావరణ పరిస్థితుల్లో ఉష్ణ వేడిని కూడా తట్టుకునే పరిస్థితిలో ఇది పనిచేస్తుంది. సో ఇది 7.5 టన్నుల వరకు సరుకును, 50 మంది ప్రయాణికులను అంటే సైన్యాన్ని లేదా 42 మంది పారాట్రూప్లు బలగాలంలో మోసుకెళ్లగలదు. సో మారుమూల ప్రాంతాల్లో సామాగ్రిని జారవించడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. సో అత్యవసర పరిస్థితులు ఎక్కడైనా సరే, ఏదైనా అంటే ఇప్పుడు భారీ వర్షాలు కావచ్చు, కొంత ఎయిర్ ఫోర్స్ నుంచి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రజల రక్షణార్థం కోసం కూడా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైనా అత్యధిక వర్షాలు పడ్డ సమయంలో అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలను అక్కడ వరదల నుంచి కాపాడడానికి కూడా ఇట్లాంటి విమానాలు వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి మాత్రం ఈ విమాన ప్రమాదం జరగడం మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీరా దిగ్భ్రాంతి చేస్తారు. సో దానికి సంబంధించి ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు లేకపోతే అసలు ఎంతమంది గాయాలనే దానిపైన మాత్రం ఒక స్పష్టత లేదు. సో మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమాచారం అందే అవకాశం కనబడుతుంది. సో ఎందుకు జరిగింది ప్రమాదం? సో ఇదేనా సాంకేతిక లోపంతో జరిగిన ప్రమాదమా, లేకపోతే సాంకేతిక కారణంగా జరిగిన ప్రమాదమా, లేకపోతే ఇంకేదైనా ఇతరత ఇంట్లో కోణాలు ఉన్నాయనేది కూడా ఇంకా మనకు సమాచారం అందాల్సి ఉంది. సో ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి మొత్తం ఈ ప్రమాదం పైన విచారణ ఆదేశించడం తెలుస్తుంది. ప్రమాదం జరగడానికి కారణాలు, ఎందుకంటే ఇది విమానం మొత్తంగా దీనికి ప్రత్యేకత ఏంటంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా విమానము వర్క్ చేసే కండిషన్ లో ఉంటుంది. అలాంటిది ఇది టేకాఫ్ అయిన జోహ్రాట్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వెంటనే ఎయిర్ బేస్ పరిసరాల్ని అనుమానాలకు ఇస్తుంది. సో దీంట్లో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తి కుప్పగూలిందా, లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా మాత్రం ఈ యొక్క ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమాన ప్రమాదంపై AN-32 ప్రమాదం పైన మరింత పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది. సో ఈ విమాన ప్రమాదంలో ఎవరికి
ఏం జరిగిందనే దానిపైన కూడా ఇంకా వివరాలు అందాల్సి ఉంది సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.